లోక ప్రయోజనానికి, లోక శాంతికి, లోక సమృద్ధికి పనికొచ్చేటువంటి శ్రీకరమైన, మంగళకరమైన, ఐశ్వర్య సంశోభితమైన అంశముందు అదంతా నా యొక్క తేజోంశ సంభవం, నా తేజస్సులోని అంశతో సంభవించింది. ప్రతి మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే 6 గుణాల్లో ఒక గుణం తేజం లోపల అంశ మళ్ళీ అందులో చాలా బాగా. అసలు మీరు అద్భుతమైనటువంటి లాయర్ అనిపించారు మీరు. అంటే ఆ బ్రెయిన్ యొక్క షార్ప్నెస్ ఎక్కడో మనం డిస్కషన్స్ ప్రారంభంలో మొదలు పెట్టాం. జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాం శశేషత భగవత్ శబ్దవాచ్య అని మొదలుపెట్టాం. కరెక్ట్గా మీరు పాయింట్ని బట్టి గ్రాప్స్ చేశారు 100%. ఆయన చెబుతుంది మమ తేజో అంశ సంభవం. 6 షాడ్గుణ్యములో ఒక తేజస్సులోని ఒకనొక్క అంశ. అది ఎంతో కూడా అసలు అంశకి సంఖ్య చెప్పలేదంటే అసలు సంఖ్య చెప్పడానికి కూడా లేనంత అంశ. అంటే ఎంత తక్కువ అంశ, క్యాలిక్యులేట్ చేయలేనంత స్వల్ప అంశతో ఆయన ఈ ప్రపంచంలో మనందరం గొప్పవి గొప్పవి అనుకునే వాటంటే తయారు చేసేస్తున్నాడు. వాటన్నిట్లో ఆయన ఆ అంశం ఉండబట్టి అవి అలా అయ్యాయి. ఆయన అంశ వాటిలో ఉండబట్టే ఇందుకు విష్ణు సహస్రనామాలు ఇదే మాట మళ్ళీ వస్తుంది. మంగళం మంగళానాంచ. ఇందాక అనుకున్నామే, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక చోట ఒక సత్యం ఉంటే పదే పదే ఆ సత్యం వస్తుంది. ముక్కలు పట్టుకొని కొట్టుకోకూడదు. చిన్న చిన్న ముక్కలు శ్లోకం మొత్తంలో ముందే ఉందో, పక్కనే ఉందో, పైనే ఉందో, వెనకే ఉందో, పూర్వాపర విజ్ఞాన విచక్షణ విలక్షణమైనటువంటి అర్థాలేంటో తెలుసుకోకుండా ఆ ఒక్క పదం తీసుకొని పదం ఉంది కాబట్టి ఒకటో తరగతి పిల్లవాడిలాగా యథాశ్రుత గ్రాహ్యం లాగా. అంటే సహజంగా మన వాళ్ళు ఒక కథ చెప్తారు. ఏమిటా కథ అంటే, ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి చదువుకుంటున్నాడు. గురువుగారు చెప్పారు, నాయన బ్రహ్మం నాలో ఉంది, నీలో ఉంది, అంతటా ఉంది, పరమాత్మ అంతటా ఉన్నాడు, సర్వవ్యాపకుడై ఉన్నాడు భగవానుడు అని చెప్పాడు. విశ్వం విష్ణుమయం జగత్ అని పురాణం మనకి చిత్రం రమ్యేతే తం త్రిభువన వపుషం విష్ణు మీశం నమామి అని మనం ధ్యానం చేస్తాం శ్రీ విష్ణు సహస్రనామంలో. ఈ ముల్లోకములు కూడా ఆయన దేహంలో, ఆయన దివ్య మంగళ విగ్రహంలో రమిస్తున్నాయి. భూగులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులాది సకల జగం రమిస్తోంది ఆయన గర్భంలో చదువుతాం మనం. అలాంటి పరమాత్మ అందరిలో ఉన్నాడని చెప్పాడు గురువు. ఇంకా చెప్తున్నాడు, నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోతున్నా అని లేచేసాడు శిష్యుడు. లేచి రిపీట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. నాలో భగవంతుడు ఉన్నాడు, ఆ చెట్టులో భగవంతుడు ఉన్నాడు, అందులో భగవంతుడు అనుకుంటూ వెళుతున్నాడు. ఎదురుకు ఒక ఏనుగు వస్తుంది. ఏనుగు మీద మావటివాడు కూర్చున్నాడు. వాడు సైగ చేస్తున్నాడు పక్కకు తప్పుకొని. నాలో భగవంతుడు ఉన్నాడు, ఏనుగులో భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు నా భగవంతుడు ఏం చేయడు అనుకుంటూ దగ్గరికి వెళ్ళాట. ఏనుగు తొండం బట్టి విసిరి కొడితే పోయి గురువు దగ్గర పడ్డాడు. గురువు దగ్గర పడ్డాడు. ఇది ఆ మాత్రం రిపీట్ చేసుకొని చదువుకున్నాడు కాబట్టి. గురువు దగ్గర పడి గురువు వైపు గురువుగా చూశాడు. చూసి, ఏమయ్యా గురుదేవా, అందరిలో భగవంతుడు ఉన్నాడని చెప్పావు, మరి ఆ ఏనుగు నన్ను ఎందుకు కొట్టింది అని అడిగాడు. అంటే ఏం జరిగింది చెప్పన్నాడు. వెళ్తున్నా నేను ఇలా అనుకుంటూ ఏనుగు వస్తుంది అంటే ఆ పైన ఉన్న మావటి వాడు నీకేం సిగ్నల్ ఏమని ఇచ్చాడా అని అడిగాడు. వాడు ఏదో చెబుతున్నాడు పక్కకి వెళ్ళని, కానీ నాలో ఉన్న బ్రహ్మాన్ని ఆయన ఏనుగులో ఉన్న బ్రహ్మం ఏం చేస్తుందని నేను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళా అన్నాడు. అంటే నువ్వేం చేసావు చూడు, నువ్వు విన్న మాటని సగం అప్లై చేసావు, సగం అప్లై చేయలేదు అన్నాడు. అదేంటండి అన్నాడు. బ్రహ్మం నీలోను ఏనుగులోనే కాదు, పైన ఉన్న మావటి వాడిలో కూడా ఉంది కదరా. ఆ మావటి వాడిలో ఉన్న బ్రహ్మం ఈ ఏనుగులో ఉన్న బ్రహ్మం ఒరే నీలో ఉన్న బ్రహ్మాన్ని కొడుతుందిరా పక్కకి వెళ్ళని చెబుతున్నాడు కదా, నువ్వు వినాల్సింది కదా. అంటే నువ్వేం చేసావు, ఈ బ్రహ్మం అనే విన్న జ్ఞానాన్ని యథాతథంగా తీసుకుని అప్లై చేస్తున్నావు. కొంతవరకు చేసావు, కొంతవరకు చేయటం అనేసి. అది పూర్ణంగా చేయాలి, లేదా వినన్నా పూర్తిగా వినాలి. నీకు యథాశ్రుత గ్రాహ్యం అని ఒక పేరు చెప్పారు. అంటే విన్నది విన్నట్టు తీసుకుని అప్లై చేస్తే చాలా ప్రాబ్లం వస్తుంది. ఈ ఒక సత్యం అనేది ఒక చోట ఉందంటే మన వాంగ్మయంలోనూ మన శాస్త్రములలోనూ అది మళ్ళీ పునః స్థాపించబడుతుంది. ఇది మర్చిపోకూడదు. దానికి ప్రబల ప్రమాణములు ఉంటాయి, అనేక చోట్ల వస్తుంది. దానికి భగవద్గీత ఎగ్జాంపుల్. భగవద్గీతలోనే స్వయంగా పరమాత్మ సాత్విక దానములని, సాత్విక దేవతలని, సాత్విక ఆహారములని, సాత్విక రాజసిక తామసిక గుణములని విభాగం చేసినప్పుడు మరి సాత్విక రాజస తామస పురాణాలు ఉండవా? స్వయంగా మత్స్యపురాణంలో బ్రహ్మదేవుడే తనలో ఇట్లాంటి గుణత్రయముల యొక్క ఆవేశం ఏర్పడ్డప్పుడు దానికి తగ్గట్టుగా తాను ఆయా పురాణములను ప్రవచించడం జరిగిందని తెలియచేయటం వల్ల వేదవ్యాస భగవానుడు పెద్దలైన మహనీయులంతా కూడా పురాణములలో సాత్విక రాజస తామస పురాణములకు ఒక వర్గీకరణని స్పష్టంగా ఇచ్చి, తామసముల కన్నా రాయసములు ప్రమాణములు, రాయసముల పురాణముల కన్నా సాత్విక పురాణములు ప్రమాణములని ఆ 18 పురాణములలో కూడా పురాణములలో సాత్విక పురాణములకు ప్రమాణాన్ని కట్టబెట్టారు. అయితే
ఈ సాత్విక పురాణములు ఒక 6 ఉంటే ఈ 6 కూడా మరొక 2 పురాణములు విశేష ప్రాధాన్యత కలిగినవని పెద్దలంతా నిర్ధారించారు. వాళ్ళ వ్యాఖ్యాన గ్రంథాలలో పుంఖానుపుంఖాల సోదాహరణలు ఆ 2 పురాణముల నుంచి వాళ్ళు ఉట్టంకించారు. ఏమిటో 2 పురాణాలు? విష్ణు పురాణము, శ్రీమద్ మహాభాగవతము. విష్ణు పురాణాన్ని పురాణ రత్నంగా కీర్తిస్తారు, భాగవతాన్ని పురాణ తిలకంగా కీర్తిస్తారు. భాగవతం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇతర పురాణములలో కూడా, అంటే ఈ 18 పురాణములలో ఉన్న ఇతర పురాణములలో కూడా భాగవతాన్ని కీర్తించబడింది. అది భాగవతానికి ఉన్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థాయి. అయితే మనం ఇందాక వస్తే వెనక నుంచి ఒక్కసారి శిష్టవాక్యం అనుకున్నాం. మనం శిష్టవాక్యం చిట్ట చివరి ప్రమాణం. శిష్టవాక్యంలో ఏమేమి వస్తాయి? మహాభక్తులు మహానుభావులు పాడినటువంటి గేయవాంగ్మయమైన, లేక వారు రచించినటువంటి స్తోత్రవాంగ్మయమైన, కొందరు సంస్కృతంలో స్తోత్రాలు వారి భాషల్లో గానములు స్తోత్రములు చేశారు కదా, ఇట్లాంటి స్తోత్రవాంగ్మయం, గేయవాంగ్మయం, గానవాంగ్మయం, అట్లాగే వారు రచించినటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు ఇవన్నీ కూడా శిష్టవాక్య పరంపరలోకి వస్తాయి, ఆ ప్రమాణంలోకి వస్తాయి. ఇవన్నీ ప్రమాణమే మనకి ఎప్పటి వరకు? ఈ శిష్టవాక్యములు ఆగమ గ్రంథాలకి విరుద్ధంగా ఉండనంత వరకు, ఆగమ గ్రంథాలు ఆ పైన ఉన్నటువంటి పురాణములకు విరుద్ధంగా ఉండనంత వరకు, ఈ ఆగమములు పురాణములు ఇవన్నీ కూడా ఇతిహాసములకు విరుద్ధంగా ఉండనంత వరకు, ఇతిహాసములు స్మృతులకు విరుద్ధంగా ఉండనంత వరకు, స్మృతులు శృతులకు విరుద్ధంగా ఉండనంత వరకు తీసుకోవాలి అనేది నియమం. శృతి స్మృతి పురాణేషు పరస్పరం విరుద్ధేషు పూర్వం బలీయస్యాత్ ఇది న్యాయవిదో విదుహు అంటూ ఆపస్తంభ మహర్షి ఒక అద్భుతమైనటువంటి ఈ క్రమాన్ని కూడా ఆయన తెలియజేస్తారు ఆపస్తంభ సూత్రాలలో. ఎక్కడైనా శృతి స్మృతి ఇతిహాస పురాణాదులలో గనక పరస్పరం విరుద్ధంగా అనిపించే అంశాలుంటే పూర్వం బలీయస్యాత్, ముందు దానికంటే అంతకు ముందు దానికంటే ఆ పైది ప్రమాణము. దీన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి అనుకుంటే మన సాధారణ మానవ పరిభాషలో సామాన్య సగటు సనాతన ధర్మంలో ఉండే వ్యక్తికి అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనం మీరు లాయర్గా ఉన్నారు కనుక మన నార్మల్గా ఏదైనా ఒక ఇబ్బంది ఏర్పడి ఒక అంశంలో కాన్ఫ్లిక్ట్ కానీ కొట్లాట కానీ ఏదైనా ఏర్పడితే, అది సివిల్ కావచ్చు ఆర్ క్రిమినల్ కావచ్చు, మనం మొట్టమొదటి దగ్గరగా ఉండేటువంటి ఒక నార్మల్ కోర్టులో మనం దాన్ని సబ్మిట్ చేస్తాం. చేసినప్పుడు ఆ కోర్టులో వాదోపవాదాలు విన్న తరువాత ఆ కేసుని తీసుకొని వాళ్ళు ఒక తీర్పు ఇచ్చాక అంతకంటే పై కోర్టుకి వెళ్తాం జడ్జిమెంట్ కోసం. అక్కడ పైకోర్టులో జడ్జిమెంట్ ఇది 2 సమానంగా ఉందనుకో, నో వరీ, ఇబ్బంది లేదు. కానీ పైకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్ కింద కోర్టు జడ్జిమెంట్ కంటే భిన్నంగా ఉంటే ఏది ప్రమాణం? పైకోర్టు జడ్జిమెంటే ప్రమాణం. ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చినటువంటి తీర్పుకి హైకోర్టులో వచ్చే తీర్పుకి గనక వైరుధ్యం ఉంటే, హైకోర్టు ఇంకొకలాగా చెబితే హైకోర్టు చెప్పిందే చెల్లుతుంది. ఆ హైకోర్టులో ఉన్నటువంటిది కూడా మనకి ఇంకా నచ్చక మనం పైకోర్టుకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం అనుకోండి, సుప్రీంకోర్టు హైకోర్టు కంటే భిన్నంగా చెప్పింది అనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టులో ఉండేదే నచ్చుతుంది. ఎందుకు ఇంత వ్యవస్థ పెట్టుంటారు అంటే, ఏ ఒక్క అవకాశంలో కూడా అన్యాయం జరగకూడదనే కదా ఇంత వ్యవస్థ, ఇంత స్క్రూటినింగ్ అనేది ఎందుకు చేశారు అంటే, బాబు ఒక చోట ఒకవేళ నువ్వు సరిగ్గా ఆధారాలు సమర్పించలేక నువ్వు ఓడిపోతే న్యాయం ఉన్న వ్యక్తి తన్ని మరొక్కసారి గెలిపించుకోవడానికి, తన్ని మరొకసారి కాపాడుకోవడానికి ఇంకొక అవకాశం. అట్లా అందుకోసం మనకి వ్యవస్థలో ఇలాంటి ప్రమాణ ప్రక్రియ ఎట్లుందో, ఒక జిల్లా కోర్టు, అంతకంటే పైన హైకోర్టు, అంతకంటే పైన ఒక సుప్రీంకోర్టు ఎట్లా ఉందో, ప్రమాణ పరంపరలో కూడా ఇందాక మనం అనుకున్నామే ఒక ప్యాటర్న్ మెయింటైన్ చేస్తారు. ఒక టోటల్ హౌస్లో ఒక ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో, మొత్తం వాంగ్మయంలో ఒకే విషయాన్ని వివిధ రూపాల్లో చెప్తారు, కానీ ఆ విషయం పదే పునరావృతం అవుతుంది సత్యమైనదైతే. అదే ఎక్కడో ఒక చోట బలవంతంగా చేర్చాలనుకుంటే అది ఆ ఒక్క స్థానంలోనే కనబడుతుంది, అది ప్రబలంగా ఎక్కడ వినిపించదు. కనుక ఈ అంశాన్ని ఇవ్వటం జరిగింది ఒకటి. రెండోది, ఇక్కడ సామర్థ్యం కూడా చూడాల్సి వస్తుంది. ఎట్లా సామర్థ్యం చూడాల్సి వస్తుంది? క్రెడిబిలిటీ అంటాం కదండి మనం. లోకంలో ఏదైనా ఒక వస్తువుకైనా ఒక అంశానికైనా అది ఎవరు దాన్ని ప్రజెంట్ చేస్తున్నారో దాన్ని బట్టి కదా మనం క్రెడిబిలిటీ అనే ఒక మాటను వాడతాం, విశ్వసనీయత అనే మాటను వాడతాం. సాక్షాత్ భగవానుడు చెప్పిన వేదానికి ఫస్ట్ క్రెడిబిలిటీ, ఆ భగవానుడే మళ్ళీ కృష్ణుడిగా వచ్చి చెప్పినటువంటి భగవద్గీతకి దాని తుల్యమైన, దాంతో సమానమైనటువంటి క్రెడిబిలిటీ. ఎందుకంటే వేద ఉపనిషత్ బ్రహ్మసూత్ర అంటే వేదాలలో ఉపనిషత్తులలో ఏదైతే ఉందో, వేదవ్యాస భగవానుడి కాలం నాటికి దాని మీద చాలా వైరుధ్యాలు, అంటే దాన్ని అర్థం చేసుకోవటంలో వివిధమైనటువంటి వైరుధ్యాలు వచ్చినప్పుడు వ్యాస భగవానుడు ఒక గొప్ప పని చేశాడు. నువ్వు ఒక వేదిక ఎక్కి మాట్లాడటం కాదు, ఈవేళ ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఎవరి స్టాండ్ని వాడు ఎక్కడెక్కడి నుంచో మాట్లాడతాడు. నిజానికి ఇఫ్ యు ఆర్ జెన్యూన్, నువ్వు ఎవరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు అనుకుంటావో వారినే కలిసి
వారి దగ్గరే నీ అభిప్రాయాన్ని పెట్టి నువ్వు వారితో ముచ్చటించాక దాన్ని సమాజంలోకి తేవచ్చు. కానీ ఎవరు ఆ పని చేయట్లేదు చూసారా? వీడిక్కడి నుంచి ఒక మాట అంటాడు, వాళ్ళు సరిగ్గా లేరండి అని. అది ఎవరికి చెబుతున్నాడు? నేరుగా ప్రపంచానికి చెబుతున్నాడు. అలా ఉండకూడదు కదా. నువ్వు గనక ఒక జెన్యూన్ పర్సన్ అయితే, నేను చాలా రోజుల కిందట ఒక సంఘటన చూసి ఆశ్చర్యం వేసింది నాకు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 కాళ్ల మండపం, దాని మీద ఆ 1000 కాళ్ల మండప సంరక్షణ విషయంలో ఒక ఇబ్బంది ఏర్పడింది. దాన్ని సంరక్షణ పట్టించుకోవట్లేదు. మొదటగా స్వామివారు శ్రీ 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 తిరురెడ్డి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీరస్వామి వారు ఆయన దృష్టికి ఇలా తిరుమల కొండ మీద 1000 కాళ్ల మండపం యొక్క భద్రతకి లోపం ఏర్పడుతుందని ఆయనకి అనిపించినప్పుడు, ఆ విషయం ఆయనకి తెలిసినప్పుడు ఆయన మొదటగా ఎవరితో ముచ్చడించారో తెలిసిన అండి? అక్కడే ఉండే అర్చకులతో. అంటే ఒక జెన్యూన్ పర్సన్ చేసే విధానం ఎలా ఉంటుంది? వెంటనే వచ్చేసి పబ్లిక్లో దాన్ని రచ్చ చేయాలని ఆయన ఎప్పుడు పబ్లిక్ ఇష్యూ కింద చేయలేదండి. మొదట అక్కడ ఉండే అర్చకులతో మాట్లాడారు, అక్కడుండే అధికారులతో మాట్లాడాక అక్కడ పరిస్థితి వాళ్ళ చేతుల్లో లేదు అని అర్థమయ్యాక ఆ మొత్తం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రితో దాని గురించి ముచ్చడించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన దాని మీద తగిన సమయంలో తగు రీతిలో స్పందించడం లేదు అనేది తెలిసిన తరువాత అప్పుడు ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇది విధానం కదా, ఎలా చెయ్యాలి. ఇప్పుడు ఆ వ్యాసుల వారు దీనికి ఆద్యుడండి. వ్యాస మహర్షి ఎంత గొప్పవారంటే, ఆయన సమయానికే ఎందరో ఋషులు వారు వేదాలని లేక ఉపనిషత్తులని అర్థం చేసుకున్నటువంటి స్మృతులని అర్థం చేసుకున్నటువంటి వారి యొక్క పర్సెప్షన్ని ప్రజల మీద డిఫరెంట్ ఒపీనియన్స్గా ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఇది సమాజానికి మంచిది కాదు, సమాజంలో ఉండే ఒక ఐక్యతని లేక సమాజ పటిష్టతకు ఇది సరైన విధానం కాదని గుర్తించిన వేదవ్యాస భగవానుడు వాళ్ళందరినీ ఆహ్వానించి ఒకచోట కూర్చోబెట్టి దీన్ని చర్చ చేసి అలా వారు రాసినటువంటి సూత్రములే బ్రహ్మసూత్రములయ్యాయి. అంటే బ్రహ్మ తత్వ నిర్ణయం చేసే సూత్రములు, అల్పాక్షరం, అసందిగ్ధం, సారం, అట్లాంటి సూత్రములని వారు లోకానికి అందించారు వేదవ్యాస భగవానుడు. అవి బ్రహ్మసూత్రాలు అయ్యాయి. కనుక ఇప్పుడు వేదంలో ఉండే వేదాంతములైనటువంటి ఉపనిషత్తులకి, వాటిని మళ్ళీ ప్రజలకు అందించే స్మృతులకి, అలాగే బ్రహ్మసూత్రములకి, వీటన్నింటికీ సారమే భగవద్గీత అని పెద్దలందరూ కూడా ముక్త కంఠంతో, సకల మతాచార్యులు, వల్లభాచార్యులైతేనేమి, నింబార్కులైతేనేమి, శంకర భగవత్పాదులైతేనేమి, భగవద్ రామానుజులైతేనేమి, మధ్వాచార్య స్వామి వారైతేనేమి, సకల ఆచార్యులంతా కూడా ముక్త కంఠంతో నినదించినది ఒకటే ఇది భగవద్గీత. కనుక ఆ భగవద్గీతని వీటన్నింటినీ ప్రమాణంగా తీసుకొని వీటి సారాన్ని వేదవ్యాస భగవానుడు లోకానికి అందించేటువంటి ప్రక్రియలో ఆయన స్పష్టంగా చెప్పింది. ఇతిహాస పురాణములలో ఇతిహాసమునకు ప్రథమ స్థానం. పెద్దవాళ్ళు చాలా అందంగా చెప్పారు. కొన్నిసార్లు కొంత బోరుగా ఉన్నా మనం కొన్ని తెలుసుకుంటే నేరుగా అప్పుడు వేరే అపార్థాలు దారితీయకుండా ఉంటాయి. సహజంగా మనకి సంస్కృత భాషలో ద్వంద్వ సమాసం అనే ఒక సమాసం, సంస్కృతంలో ద్వంద్వ సమాసాన్ని చెప్పేటప్పుడు ఒక నియమం ఉంది, అల్పాచ్కం అంటారు. 2 పదాలని కలిపి ద్వంద్వ సమాసం చేస్తారు. ద్వంద్వ అంటేనే 2 కదా, 2 పదములను కలిపి ఒక సమాసం చేసేటప్పుడు దాంట్లో అల్పాచ్కం అనేది ఒక నియమం. అల్పాచ్కం అంటే ఈ 2 పదాల్లో ఏ పదంలో తక్కువ అక్షరాలు ఉంటాయో దాన్ని ముందు చెప్పాలి. ఇప్పుడు ఇతిహాసం, ఇతిహాసం 4 అక్షరాలు, పురాణం 3 అక్షరాలు. కనుక పురాణం అనే పదం ముందు ఉండాలి. పురాణేతిహాసములని కూడా కొంతమంది రాస్తుంటారు, చదువుతుంటారు. కానీ వ్యాస భగవానుడు అలా రాయలేదు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అని చెప్పారు. ఎందుకు అలా రాశారంటే సంస్కృతంలోని మరొక నియమం ఉంది, అభ్యర్హితం పూర్వం. 2 పదాలు ఉన్నప్పుడు ఆ రెండిట్లో ఏ పదం గొప్పదో దానిలో అక్షరములు తక్కువ ఉన్నప్పటికీ గొప్పదైన పదం ముందు రావాలి. ఈ ప్రధాన మామూలు నియమం అయితే తక్కువ అక్షరములు ముందు రావాలి. విశేష నియమం అయితే గొప్పదేదో, పూజ్యతమమైనదేదో, సారవంతమైనదేదో, ప్రామాణికం అయినదేదో అది ముందు రావాలి అని చెప్పి ఇతిహాసం పురాణం కంటే ప్రమాణతమని ఇతిహాస పురాణాభ్యాం అంటూ సమాసం చేశారు. తిక్కన్న గారు కూడా ఇదే విషయాన్ని భారతంని తెనిగించేటప్పుడు ఆయన దీన్ని నిరూపిస్తూ ఆయన ఒక పద్యం రాశారు. వేదములకు అఖిల స్మృతివాదములకు బహుపురాణ వర్గంబులకున్ వాదైన చోటులను తామూదల ధర్మార్థకామ మోక్ష స్థితికిన్. మహాభారతం పురాణములలో ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వస్తే మహాభారతమే వాటన్నిటికంటే కూడా ప్రమాణతమైనది అంటూ ఆయన మహాభారతాన్ని తెనిగిస్తున్నారు. కనుక మహాభారతాన్ని పురాణాలని కంపేర్ చేస్తూ ఆయన రాశారు.
కనుక మొత్తం ప్రమాణ ప్రక్రియ అనేటువంటిది ఈ రకంగా మన పెద్దలు మనకు అందించి, నాయన ఒక చోట ఒకవేళ ఏదన్నా నువ్వు తప్పుబడినా మిస్ అయినా ఇంకొక చోట దాన్ని సమర్థించేటువంటి ఇది ఉంటుంది, ప్రబలంగా ఇది ఉంటుంది అంటూ మనకి నిర్ధారించడం వల్ల ఈ ప్రక్రియని చాలా పటిష్టమైన ఒక వజ్ర కవచంగా భారతీయ సంస్కృతికి పెద్దలందరూ భావించి, ఎక్కడ ఎవరు ఎప్పుడు ఏం చెప్పినా ఏమి రాసినా ఈ నియమాన్ని, ఈ హద్దుని దాటకుండా పూర్వులైన పెద్దలందరూ ఈ క్రమంలోనే అనువర్తించారు. మరి ఇప్పుడు ఈ పురాణాలకి ఏదైతే మీరు నిర్వచనం చెప్పారు, సాత్విక, రాజస, తామస, వీటి గురించి ఏదన్నా శాస్త్రపరంగా అంటే ఆ పురాణాల్లోనే ఏముంది అలాంటి ఏమన్నా వివరణ ఇచ్చారా? ఏమన్నా అంటే శ్లోకపరంగా ఉందా? ఉంటే మీరు కొన్ని వాటి కూడా మీరు చెప్పండి. ఎందుకంటే తెలియాలి కదా, ఇప్పుడు పురాణంలో ఉంది అన్నారు, ఎక్కడ ఉంది ఒకసారి మనం ప్రజలకు తెలియచేద్దాం. అంటే మనం ఎప్పుడైనా ఒకసారి అభ్యాసం చేసుకోవాలనుకుంటే కనీసం మినిమం ఫండమెంటల్గా ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రజలకు తెలియచేద్దాం. మనకి పురాణములలోని సాత్విక పురాణమైనటువంటి పద్మపురాణంలో ఈ పురాణ విభజన స్పష్టంగా చెప్పబడిందండి. ఏమనుంది దీంట్లో అంటే, వైష్ణవం నారదీయంచ తథా భాగవతం శుభం, గారుడంచ తథా పాద్మం, వారాహం శుభదర్శనే, సాత్వికాని పురాణాని విజ్ఞేయాని శుభాని వై. అంటే విష్ణు పురాణం, నారద పురాణం, భాగవతం, గరుడ పురాణం, పద్మపురాణం, వరాహ పురాణం, ఇవి సాత్విక పురాణములు, శుభకరమైనవి అని తెలియచేయబడింది. బ్రహ్మాండం బ్రహ్మవైవర్తం మార్కండేయం తథైవచ, భవిష్యం వామనం బ్రాహ్మం రాజసాని నిబోధత. అంటే బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, వామన పురాణం, బ్రహ్మపురాణం, ఇవన్నీ కూడా రాయస పురాణములు అని తెలియచేయబడింది అన్నమాట. మాత్స్యం కౌర్మం తథా లైంగం, శైవం స్కాందం తథైవచ, ఆగ్నేయంచ షడేతాని తామసాని నిబోధతే. మత్స్యపురాణం, కూర్మపురాణం, లింగపురాణం, శైవపురాణం, శివపురాణం, స్కందపురాణం, అగ్నిపురాణం, ఈ 6 కూడా తామసములను తెలియజేయబడింది. ఇది పద్మపురాణంలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్. వీటి యొక్క ఈ పురాణ విభజన పద్మపురాణంలో జరిగితే, మత్స్యపురాణం ఏం చెప్పిందంటే, సాత్వికేషు పురాణే మాహాత్మ్యం అధికం హరేహి. ఇప్పుడు మీరు ఒక్కొక్క గుణం మీకున్నప్పుడు, మీరు ఒక రకమైన వస్తువుని వినియోగించినప్పుడు ఒక రకమైన దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు, ఒక రకమైన వస్తువుని వినియోగించినప్పుడు మరొక దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు కదా. అలాగే సాత్విక గుణం అధికంగా ఉండే పురాణములలో శ్రీమన్నారాయణుడి యొక్క వైభవం చెప్పబడుతుంది అని మాత్స్య పురాణం చెప్పింది. సాత్వికేషు పురాణే మాహాత్మ్యం అధికం హరేహి, రాజసేషు చ మాహాత్మ్యం అధికం బ్రహ్మణో విదుః. రాయస పురాణములలో బ్రహ్మదేవుని యొక్క వైభవం చెప్పబడుతుంది. తద్వదగ్నేశ్చ మాహాత్మ్యం తామసేషు శివశ్చ. అంటే తామస పురాణములలో శివుని యొక్క మాహాత్మ్యం చెప్పబడుతుంది. సంకీర్ణేషు సరస్వత్యాః పితॄణాంచ నిగద్యతే. వీటిల్లోనే ఉండే కొన్ని సంకీర్ణ భాగములలో సరస్వతి ఇత్యాది మాతృమూర్తుల యొక్క మాతృదేవతా మాతృగణముల యొక్క వైభవం అనేది చెప్పబడుతుంది అనేది మత్స్యపురాణం స్పష్టంగా చెప్పిందనమాట. ఇక్కడ వారి వారి యొక్క వైభవం చెబుతున్నామంటే ఇంకొకరిని తగ్గిస్తున్నట్టు కాదు. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఆయా పురాణములలో ఏ రకమైనటువంటి గుణ ప్రతిపాదికముగా, ఇప్పుడు దేవతా శక్తులను కూడా ఎలా పనిచేస్తాయంటే, సృష్టి స్థితి లయ 3 రకాల కార్యాలు. సృష్టి చేయాలి అన్నప్పుడు ఒక రకమైన మానసిక స్థితి ఉండాలి, లయం చేయాలన్నప్పుడు ఒక రకమైన మానసిక స్థితి కావాలి, పోషణ చేయాలి స్థితి నిర్వహణ చేయాలన్నప్పుడు ఒక రకమైన మానసిక స్థితి ఉండాలి. దానికి గుణములు అవసరం. నిజానికి సత్వ రజస్ తమస్సు గుణాలు ఈ 3 చెడ్డవి కావు. చెడ్డవైతే భగవానుడు సృష్టిలో ఈ గుణములను తేవాల్సిన అవసరమే లేదు. గుణములు 3 యోగ్యమైనవే. వాటి యొక్క పాళ్ళు ఏది ఎంత పర్సెంట్లో ఉండాలి, ఏది ఎంత పర్సెంట్లో డామినేట్ చేయకూడదు అనేదే ముఖ్యం. ఇక్కడ భగవంతుడైనా భగవద్గీతలో అయినా లేక ఎక్కడ అయినా సరే ఈ గుణము వల్ల నువ్వు దేన్ని పొందుతావని చెబుతున్నారు తప్ప ఒక సైంటిఫికల్గా లేకపోతే ఒక లాజికల్గా శాస్త్రీయమైనటువంటి అంశమే అది తప్ప అది ఇంకొక దాన్ని కించపరచటమో ఇంకొక దాన్ని తక్కువ చేయటమో కాదు. అది ఎవరికైనా మనసుల్లో ఉంటే వాళ్ళకి వాళ్ళు అలా ఫీల్ అయ్యి దాన్ని బయట ప్రపంచంలో ప్రజల దగ్గర ఇంపోజ్ చేయాలి తప్ప ఒరిజినల్గా కూడా వాళ్ళు చెబుతుంది ఏంటంటే మనిషిలో 3 గుణాలు ఉన్నాయి, దేవతల్లో 3 గుణాలు ఉన్నాయి, బ్రహ్మదేవుని వరకు కూడా. సో ప్రపంచంలో ప్రకృతిలో 3 రకముల గుణములు
మనల్ని తన అధీనంలో ఉంచుకుంటాయి. తినే ఆహారముల్లో 3 గుణాలు ఉన్నాయి, దానములలో 3 గుణములు ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవానుడు చెప్పిన ఉద్దేశ్యం, ఏ గుణాన్ని నువ్వు అనుసరిస్తే లేదా ఏ గుణం బాగా ప్రబలితే ఏం జరుగుతుంది. ఇది ఒక సైన్స్ ఇది. ఇప్పుడు మనకి ఒక మానసిక శాస్త్రంలోనూ ఒక సైకాలజీలోనూ, ఎందుకంటే భగవద్గీత మించిన సైకాలజీ లేదు. భగవద్గీతను అద్భుతంగా చెబుతాడు ఆయన. ఏదైనా ఒక మనిషి బాగా తీవ్రమైనటువంటి భావానికి లోనైనప్పుడు దాని యందు వాడికి ప్రేమ ఏర్పడితే జరిగే పతన క్రమాన్ని చాలా అద్భుతంగా చెబుతాడు స్వామి భగవద్గీతలో. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పి స్వామి ఎంత బాగా చెప్పాడు. విషయములతో నీ కనుక సాంగత్యం ఏర్పడితే అవి క్రమక్రమంగా నిన్ను ఎట్లా పతనం చెందిస్తాయో చెబుతాడనమాట. కనుక భగవద్గీత ఒక సైన్స్, శాస్త్రాన్ని తెలియజేసే అంశం. అది పౌరుషాలిటీనో పక్షపాత ధోరణినో ఏదో ఒక దాన్ని ఎక్కువనో తక్కువనో చెప్పేది కాదు. ఇది మనం తెలుసుకోగలగాలి. భగవద్గీతలో సాంకేతికమైన అంశాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాల ప్రయోగ ఫలితాలను తెలియజేసే విషయాలు ఉన్నాయి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అంటూ ఏ పనులు మనం చేస్తే యోగానికి దగ్గరవుతామో మన దినచర్య దివ్య చర్యగా ఎలా మారాలో స్వామి చెబుతాడు. భగవద్గీత అనేది ఏదో ఒక ఎగ్జోగరేట్ చేయబడ్డ ఊహాజనితమైనటువంటి కథ కాదు, లక్షణాలను చెప్పింది. మొత్తం వేదములను, పురాణములను, బ్రహ్మసూత్రములను ఫిల్టర్ చేసి, ఉపనిషత్తులను ఫిల్టర్ చేసి సకలవాంగ్మయ సారభూతమైనటువంటి తాత్విక గర్భితమైన లక్షణములను చెప్పింది. అది ఏ గుణం వల్ల మనిషిలో ఏది రియాక్షన్ వస్తుంది, ఏ రకమైన దాన్ని అనుసరిస్తే మనిషికి ఎట్లాంటి ఫలములు వస్తాయో చెప్పాయి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి. ఇందులో ఒక అద్భుతమైన సమన్వయం ఉంది. అసలు ఎందుకు ఇన్ని చెప్పాలి? ఒక్క సాత్వికమే చెప్పొచ్చు కదా. నిజానికి సాత్వికం పురాణం గొప్పదే, ప్రమాణంలో కూడా అదే. తామస పురాణముల కన్నా రాయసములు గొప్పవి, రాయస పురాణముల కన్నా సాత్వికములు గొప్పవైనప్పుడు సాత్వికమే చెప్పి వదిలివేయవచ్చు కదా. రాయస తామసం చెప్పకపోతే అసలు ఈ కన్ఫ్యూజనే లేదు కదా. ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ కారణం ఇదే. ఎందుకు ఇన్ని ఇవ్వాలి? అసలు ఒక్కడే చెప్పి వదిలేసి ఉండవచ్చు కదా అంటే, మన మానవ ప్రపంచంలో ఒక ఫ్యాక్టరీలో తయారయ్యేటువంటి వస్తువులు లాంటి వాళ్ళు కాము మనందరం. ఒక ఫ్యాక్టరీలో ఉండేటువంటి ఒక ట్యూబ్ లైట్, ఒక 1000 volts కలిగినటువంటి ఒక ట్యూబ్ లైట్ సేమ్ లెంత్, సేమ్ వెయిట్, సేమ్ ఫిలిమెంట్తో తయారవుతుంది. మనందరం అలా లేవు. యూనిఫార్మిటీ అనేది మనుషులలో అస్సలు లేదు. అంటే దేంటి దీనికి కారణం? చివరికి కవలలుగా ఉన్న వాళ్ళు కూడా 100 డిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళ ఆలోచన విధానంలోనూ వాళ్ళ ఆకృతిలో కూడా మనం గుర్తించలేకపోవచ్చు, కానీ మైల్యూట్ చేంజెస్ అనేవి వాళ్ళలో ఉంటాయి. ఏమిటి దీనికి రీజన్ అంటే, మనిషి ఒక కర్మ వల్ల జన్మ తీసుకుంటాడు. ఆ కర్మ వల్ల జన్మ తీసుకుంటున్నప్పుడు అందరి స్వభావం ఒక్కలాగే ఉండదు, ఒక్కదాన్ని గ్రహించలేరు. మీరు ఇప్పుడు ప్రతి వాడిని ఐఏఎస్ఏ చదివి తీరాలి అని నిర్బంధిస్తే అంత ఎఫర్ట్ అందరూ పెట్టలేరు కదా. అప్పుడు వాడి పరిస్థితి ఏంటి? అందువల్ల ఒక తల్లి, కన్న తల్లి తనకి 10 మంది సంతానం ఉంటే వాళ్ళ శారీరక, మానసిక, వయో పరిమితులకు తగ్గట్టు వాళ్ళకి ఆహారాన్ని అందిస్తుంది. ఇప్పుడు 5 ఏళ్ల బిడ్డకి పెట్టే ఆహారం 10 ఏళ్ల బిడ్డకి పెట్టదు. 10 ఏళ్ల బిడ్డకి పెడుతున్నాను కదా, 5 నెలల బిడ్డని నువ్వు ఇదే తిను అని బలవంతము పెట్టదు. తల్లి వాళ్ళ యొక్క వయస్సుకి, వాళ్ళ యొక్క శారీరక స్థితికి అనుగుణంగా అందరికీ ఆహారాన్ని తయారు చేస్తుంది కదా. అలాగే అందరిలో సాత్విక స్వభావం ఉద్బుద్ధంగా ఉండదు. కర్మల నుంచి వస్తారు కదా మనుషులు. కొందరిలో రాయస స్వభావం ఉద్బుద్ధంగా ఉంటుంది, కొందరిలో తామస స్వభావం ఉద్బుద్ధంగా ఉంటుంది, కొందరిలో సాత్విక స్వభావం ఉద్బుద్ధంగా ఉంటుంది. మరి వాళ్ళందరినీ శూన్యంగా వాళ్ళకి ఏమీ లేకుండా చేయకూడదు, ఒకటే వాళ్ళ మీద వృద్ధి బలవంతము పెట్టకూడదు. అది ఒక రకమైన ప్రమాదానికి దారితీస్తుంది. నువ్వు మొయ్యలేని బరువు నీ మీద పెడితే అది హింసించినట్టే పెట్టినవాడు కూడా. అందుకని రాయస గుణములు బాగా కలిగిన వాళ్ళకి నచ్చేట్టుగా రాయస గుణములు ప్రధానంగా కలిగిన దేవతల వృత్తాంతములని, చరిత్రని రాయస పురాణముల ద్వారా అందించి, బాబు నువ్వు దీని ద్వారా ఉపాసన ప్రారంభించు. తామస గుణములు నీలో బాగా నిండి ఉంటే ఆ తామస గుణములు కలిగిన దేవతలను ఉపాసించి నీ సాధనను నువ్వు ప్రారంభించు. లేదు, నువ్వు ఆల్రెడీ గత జన్మల్లో సాధన చేసి 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 బాగా హయ్యర్ స్టాండర్డ్స్కి వచ్చావు, ఇప్పుడు నీలో సత్వం బాగా ఉంది కనుక సాత్విక గుణ ప్రధానమైన దేవతల్ని ఉపాసిస్తూ నువ్వు సాధన ప్రారంభించు అని ఒక తల్లి తన బిడ్డలందరికీ ఆహారం ఇచ్చి ఎవరిని
పస్తు ఉంచకుండా ఉంచినట్టే మన సంస్కృతి నిజంగా ఎంత గొప్పదో. బ్రహ్మదేవుడి యొక్క తాత్పర్యమైన, దాన్ని లోకానికి అందించిన వ్యాస భగవానుడి గొప్పతనమైన, అన్ని రకాల కర్మలతో, అన్ని రకాల గుణములతో, వివిధ తరగతులు అంటే పూర్వకర్మ సాధనలో తరగతులు. ఇప్పుడు పుట్టిన తర్వాత మనుషుల్లో ఉండే ఆర్థిక అసమానతలు, మనుషుల్లో ఉండేటువంటి వేరే సాంఘిక అసమానతల గురించి వాళ్ళు ఎప్పుడూ థింక్ చేయలేదు. వాళ్ళ గత జన్మ సంస్కార విభాగం అది. ఇప్పుడు ఒక సంగీత విద్వాంసుడు కొడుక్కి సంగీతం రాదు, ఎందుకు మరి? ఆ ఇంట్లో పుట్టిన వాడికి రావాలి కదా అంటే అది రూల్ కాదు. అంటే కొన్ని ఎసెన్షియల్గా వచ్చేటువంటి ఆర్ట్స్ ఫామ్స్ కానీ ఇవి సంస్కార విశేషణ చేత వస్తాయి. కవి కొడుకు ఖచ్చితంగా కవే అవ్వాలని రూల్ లేదు, కానీ యాక్టర్ కొడుకు మాత్రం యాక్టర్ అవుతున్నారు. అట్లా అవ్వాలని ట్రై చేసి సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అదేమి 100% కాదు, రూల్ కాదు. సో అందువల్ల ఏంటంటే ఆయా వ్యక్తుల యొక్క గత జన్మ కర్మ అనుగుణంగా వచ్చినప్పుడు వాళ్ళ సామర్థ్యాలలో ఉండే వ్యత్యాసాన్ని గుర్తించి ఎవరినీ దూరం చేయకుండా అందరికీ తగిన ఉపాసనా మార్గాలను కూడా చూపించి, అయితే చూపించినప్పుడు మళ్ళీ అక్కడే వాడు ఉండిపోకూడదు కదా, అదే పరమస్థానము కూడా కాదని చెప్పి ఈ ప్రాక్టీస్ ద్వారా ఇప్పుడు నువ్వు 1వ తరగతితో చదివితే మళ్ళీ వచ్చే ఏడాది 1వ తరగతి, ఆ పై వచ్చే ఏడాది 1వ తరగతి కాదు కదా. ఒకటి చదువుతున్నందుకు ఉద్దేశ్యం దానిలో గ్రహించి అది విడిచిన తర్వాత 2వ తరగతికి ఇలా ఎదగాలనేది ఉద్దేశ్యం కదా. కనుక ఈ తరగతులను కూడా మళ్ళీ చెప్పింది ఆయన. తామసం కింద తరగతి సాధన చేయి, తర్వాత రాయేశాను, ఆ తరగతి సాధన చేసి సాత్వికం అనేది పరమ ప్రయోజనాన్ని ప్రసాదించు. సో ఇలా మన సమాజంలో ఉండేటువంటి వివిధ రకాల పూర్వకర్మ తారతమ్యతలతో పుట్టినటువంటి అందరూ మానవ సంతతికి కూడా వారి గుణ ప్రాతిపదికన ఉండేటువంటి ఉపాసన స్వరూపాలను కూడా అందించి, అవన్నీ మళ్ళీ ఒక భగవత్ స్వరూపంలోనివే, మర్చిపోకూడదు. ఇవన్నీ ఒక భగవంతుడికి చెందినటువంటి వివిధ అవయవాలు. ఇప్పుడు వేదం స్పష్టంగా చెప్పింది, అగ్నిరవమః విష్ణు పరమః తదంతరే అన్యాదేవతా. అన్నింటికంటే కింద ఉంటాడు అగ్నిదేవుడు, అన్నింటికంటే పైన ఉంటాడు విష్ణుదేవుడు. తదంతరే, ఈ మధ్యలో ఇతర దేవతా విభాగమంతా ఉంటుంది అని చెప్పి. అంటే ఇది ఒక దేహం, భగవానుడి యొక్క దివ్య మంగళ విగ్రహంలో ఒక్కొక్క అవయవంగా ఆయన పరివారంగా ఈ దేవతలంతా ఉంటారని ఒక వేదం ఏమిటి. భగవద్గీతలో అర్జునుడు విశ్వరూప సందర్శన యోగాన్ని దర్శించినప్పుడు కూడా ఆయన స్పష్టంగా దీన్ని చెప్తాడు. కనుక ఇది అందించడం ఉద్దేశం. మరి ఇందులో ఎక్కడైనా అవమానం ఎక్కడుంది? ఎవరిని అవమానించడం ఏం కాదు కదా. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఈ వారవుతున్నా, ఇప్పుడు చాలామంది కొంతమంది తెలియక, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఒక ఏ అనే ఒక విటమిన్ కావాలి, ఆయన అంటాడు ఏ అనే విటమిన్ ఈ ఆహారంలో ఎక్కువ దొరుకుతుంది అంటాడు. అప్పుడు రెండో ఆహారాన్ని విమర్శించినట్ట? అదొక సైంటిఫిక్ అనాలిసిస్. నీకు బయట ప్రపంచంలో 4 రకాల ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, ఒక యాపిల్, ఒక ఆరెంజ్, ఒక మామిడి దొరుకుతోంది. డాక్టర్ అంటాడు ఇందులో ఈ విటమిన్ ఎక్కువ ఉందండి అంటాడు. అంటే అది పక్షపాతం. ఆయనకి ఏమన్నా ఆ మామిడి పండుతో చుట్టరిక ఉందా, లేకపోతే ఆ యాపిల్ పండుతో బంధుత్వం ఉందా? ఏం కాదు. అదొక సైంటిఫిక్గా చేసినట్టు ఒక రీసెర్చ్లో తేలిన విషయం. ఈ పండులో ఈ విటమిన్ యొక్క శాతం ఎక్కువ ఉంది, తినమంటున్నాడు. ఎట్లా మనకి ఆయన ఒక రెఫర్ చేస్తున్నాడో, ఋషులు మహానుభావులు వ్యాసాది ఋషులు కూడా మనలో ఉండే గుణములకు ఈ రకమైన ఉపాసనలో ఈ గుణానికి ఒక ఆలంబన దొరుకుతుంది. ఆ ఆలంబన దొరికాక ఆ గుణములు వచ్చే ఫలితాలు కూడా ఎలా ఉంటాయి. అందుకే భగవద్గీత స్పష్టంగా కృష్ణుడు నాయన తామసులను ఉపాసించేవాళ్ళు తామస దేవతలని, రాయస దేవతలను ఉపాసించేవాళ్ళు రాయస ఫలములని, సాత్వికమైన దేవతలను ఉపాసించేవాళ్ళు సాత్విక ఫలితాలని పొందుతారని భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్తాడు ఈ మాట. ఇప్పుడు మన దేహంలో అన్ని అవయవాలు మనమే కదా, అన్నీ గొప్పవే కదా, అన్నీ సమానమే కదా. ఖచ్చితంగా. అయితే ఒక సందర్భం ఏర్పడింది. ఏమిటి ఆ సందర్భం? కాలుకో చెయ్యికో ఒక ఇబ్బంది ఏర్పడి డాక్టర్ చెప్పాడు, నాయన ఈ చెయ్యి పాడైపోయింది, కుళ్ళిపోయింది లోపలంతా, ఇది తీయకపోతే మిగతా శరీరానికి ప్రమాదం అయ్యా. అంటే అప్పుడు ఏం చేస్తాం? తీసేయండి బాబు, ప్రాణం ఉంటే చాలు, మిగతా శరీరం బాగుంటే చాలు, చెయ్యి తీసేయమండి. అంటే అప్పుడు నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చావు? చెయ్యి కంటే నీ మిగతా దేహానికి ఇచ్చావు. కాలుకి ఎప్పుడు ఇబ్బంది వచ్చింది, ఆ కాలు తీసేయండి అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చావు? మిగతా శరీరానికి ఇచ్చావు. అంటే శరీరంలో ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడితే తీయదగిన అవయవాలు కొన్ని ఉన్నాయి, అవి తీసిన మిగతా శరీరానికి, ప్రాణానికి, జీవితానికి నష్టం రాదు. కానీ కొన్ని తాకితే మిగతా శరీరం మొత్తం ఉన్నా వేస్ట్. ఏంటవి? గుండె తీసేసావు అనుకో, మిగతా శరీరం ఉంటే ఏం ఉపయోగం? ప్రాణం పోతుంది. లేదు తల తీసేసావు అనుకో, మిగతా శరీరం ఉంటే ఏంటి? ప్రాణం పోతుంది. అందుకే తలని ఉత్తమాంగం అంటారు అనమాట. ఇప్పుడు అర్థం చేసుకోండి, అంతా మన శరీరమే, అన్ని సమానమే, అన్ని గొప్పవే. అయినా కొన్నిటి ప్రాముఖ్యత వేరు, కొన్నిటి యొక్క ప్రాధాన్యత వేరు, ఇంపార్టెన్స్, కొన్నిటి యొక్క క్రూషియల్ రోల్ ఈ బాడీని నడపటంలో
వేరు అనమాట. అది అంగీకరించ తప్పదు. ఇట్లాంటి జబ్బులు వచ్చినప్పుడు అర్థమవుతుంది. తల తీసేయమంటే ఎవడో ఒప్పుకోం, కానీ కన్ను తీసేస్తాను, కన్ను పాడైందును, లేదా ఒక చెయ్యో వేలు తీసేస్తాను అంటే తీసేవయ్యా అంట. షుగర్ లాంటివి వచ్చినప్పుడు కొన్ని వేలు తీసేస్తుంటారు కొంతమంది. ప్రాణం పోదు కనుక అక్కడ వేలు కంటే ఇంపార్టెన్స్ ప్రాణం. కానీ కొన్ని తీసేస్తే దేహం నిలబడదు. ఓ గుండె, ఓ తల, ఇట్లాంటివి. కనుక వాటి ప్రాముఖ్యత ఎట్లాగో ఈ ప్రమాణములలో కూడా వేదం ప్రాముఖ్యత వేరు, ఇతిహాసముల ప్రాముఖ్యత వేరు, పురాణములలో కూడా సాత్విక పురాణముల ప్రాముఖ్యత వేరు. ఆ మూడింటిని పక్కకి తీసేస్తే మిగతా అంతా నిస్సారం. కనుక దేహంలో చెయ్యుంచాలా నీ ప్రాణం ఉంచాలా అన్నప్పుడు చేయి తీసేసే ప్రాణం ముఖ్యం అని ఎలా అంటావు, చెయ్యుంచాలా నా తల ఉంచాలా అన్నప్పుడు చేయి తీసేసే తలే ముఖ్యం అని ఎలా అంటావు. ఈ మొత్తం వాంగ్మయంలో నాకు అది ప్రమాణం, నీకు ఇది ప్రమాణం అయితే అని పిచ్చి పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు మాట్లాడడానికి వీలు లేదు నాయన. దేహం అంతా ఒక వాంగ్మయం అయితే ఈ దేహంలో కూడా రెండింటి మధ్య వైరుధ్యత, విరోధత, రెండింటి మధ్య పరస్పర వైషమ్యత ఏర్పడితే దాంట్లో ప్రయారిటీ ఉంది. చెయ్యి కంటే గుండె గొప్పది, చెయ్యి కంటే గుండెయే కావాలి నాకు. చెయ్యి తీసేసి గుండె ఉంటే చాలు, కాలు తీసేసి ఇబ్బంది వస్తే తల ఉంటే చాలు, ఎక్కడో ఇంకొక వేలు దగ్గర ఫ్రాక్చర్ అయ్యి ఎముక ఇరిగితే ఏదైనా చేసుకో, కానీ వెన్నుపూస బాగుంటే చాలు అంటావా లేదా? నీ దేహంలో కూడా ఇంత ప్రత్యేకతలు ఉన్నాయి కదా కొన్నిటికి. అవి మిగతా వాటి కంటే గొప్పవి కదా, గొప్పవి అవసరం, మిగతా వాటిని కూడా నిలబెడతాయి. కనుక గుర్తుపెట్టుకోండి, వేదవాంగ్మయాన్ని, వేదసారాన్ని ప్రపంచానికి చెప్పగలిగిన వాటిలో టాప్ ప్రయారిటీ సాత్విక పురాణములు, వాటికంటే టాప్ ప్రయారిటీ మహాభారతం, దానికంటే టాప్ ప్రయారిటీ శ్రీమద్ రామాయణం. ఈ మూడింటి ద్వారా మనం జ్ఞానాన్ని గుర్తించాలి, గ్రహించాలి.